హాయ్ ఫ్రెండ్స్, 2 మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను వచ్చేసి 2 ఆనియన్స్, 1 టమోటా, పచ్చిమిర్చి వచ్చేసి మీ కారం తినేదాన్ని బట్టి నేను వచ్చేసి 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇది కూడా ఉండాలి అండి, బ్రెడ్ రోస్టరే ఉండాలా అనేం లేదు. ఇది వచ్చేసి బయట అమ్ముతూ ఉంటారు, చాలానే మేలండి. ఇదైతే ఈజీ, బ్రెడ్ రోస్టర్ అయితే పని క్లీన్ చేసుకోవాలంటే ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేసుకొని బ్రెడ్ మాత్రం మిల్కీ బ్రెడ్ తీసుకోకూడదండి, శాండ్విచ్ బ్రెడ్డే తీసుకోవాలి. మిల్కీ బ్రెడ్ తీసుకుంటే అతక్కపోతుంది, అది మాత్రం కంపల్సరీ. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంకా ఇట్లా పెట్టుకొని ఇంకా దాంట్లో పెట్టుకొని కాల్చుకోవడమే. కానీ నేను వచ్చేసి చీజ్ కూడా అప్లై చేస్తున్నాను. ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. చీజ్ లేకపోయినా చాలా టేస్టీగా ఉందండి. అలా ఒకటి ఇలా ఒకటి నేను తింటున్నాను. చూడండి, ఇప్పుడు చీజ్ పెట్టాను, చీజ్ లేకుండా కూడా చేశాను. స్టవ్ వెలిగించుకొని మధ్యలో తిప్పుకుంటూ ఉండాలా, లోపల కూడా చూస్తూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అలా చూసుకొని మళ్ళీ నెయ్యి కూడా అప్లై చేసేవాళ్ళు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నేనేం అప్లై చేయడం లేదు. చూడండి, రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ శాండ్విచ్ అండి. సాస్ అద్దుకొని తింటే ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. కట్ చేసుకుందాము. సాస్ వచ్చేసి మీకు ఇష్టమైన సాస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.